నమస్తే. సమయం సరిగ్గా 1:30 అవుతున్నది రాత్రి. భారతీయ జనతా పార్టీ బస్తీ నిద్ర పేరుతో మూసీ పరివాహక ప్రాంతంలో ఆయా సీనియర్ లీడర్లంతా వాళ్ళ పరిధిలో బస్తీ నిద్ర చేస్తున్నారు. సో ఇప్పుడు సమయం రాత్రి 1:30. మనం లాస్ట్ ఎపిసోడ్లో కొత్తపేట్ న్యూ మారుతి నగర్లో ఫనీ నగర్లో నిద్రిస్తున్న ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది. సో ఆయనతో మనం మాట్లాడాం. ఈ మూసీ ప్రక్షాళన ఎంతవరకు అవసరము, ఈ ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్, ఇవన్నీ మనం మాట్లాడినాం. సో నేను ఇప్పుడు నెక్స్ట్ అక్కడి నుంచి నేరుగా హైదర్ షా కోట్, మెహదీపట్నం దాటిన తర్వాత చిలుకూరు వెళ్ళే దారిలో ఉన్న హైదర్ షా కోట్ శ్రీ విఘ్నేశ్వర నగర్ కాలనీలో నేనున్నా. సో ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ళ ఎంపీ, ఆయన నిద్రిస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు నిద్రలో ఉన్నారు. సో ఒకసారి మనం ఆయన దగ్గరికి వెళ్దాం. ఎట్లా ప్రజలతో ఏ రకంగా ఏం అప్డేట్స్ తీసుకున్నారు, ఈ మూసీ ప్రక్షాళన ఎంతవరకు అవసరం, సో ప్రజలు ఏమంటున్నారు, వీళ్ళు అసలు ఈ బస్తీ నిద్ర లక్ష్యం ఏంటి, ఈ మూసీ ప్రక్షాళన ఎందుకు వద్దంటున్నారు, ఇవన్నీ మనం మాట్లాడదాం. పదండి. అడ్డం ఎక్కడున్నారు సార్? లోపల ఉన్నారా? హలో, నమస్తే. ఎక్కడ ఉన్నారు? రైట్ సైడ్ తీయొచ్చా మరి? సార్ నమస్తే. అరే ఒకసారి లేస్తారా? సో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన ఈ ఇంట్లో నిద్రిస్తూ ఉన్నారు. సో వాళ్ళు మీటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టున్నారు. మీటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నిద్రలోకి వెళ్ళారు. ఆల్మోస్ట్ టైం 1:30 అవుతున్నది. హలో సార్, నమస్తే. సారీ ఫర్ ద 11కి వస్తా అనుకున్నా, లేట్ అయింది. అంటే అక్కడ ఈటల వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అంటే ఒక రెండు మూడు ప్లేసెస్ స్టార్ట్ చేసిన. సో ఈ మైక్ పెట్టుకోండి సార్, ఒక 2 నిమిషాలు. యా, ఏంటి సార్ పరిస్థితి? నిద్ర పడుతుందా మరి మీకు? మంచిగా పడుతుంది. ఇప్పుడే నిద్ర వస్తే నువ్వు లేపినావు. అంటే నిద్ర పట్టదు, ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటున్నారు కదా. ఇంకోటి ఏంటంటే అత్తాపూర్లో చూసిన రెవెన్యూ డిపార్ట్మెంటే అది రివర్ బెడ్ అని కడీలు వేసింది 4 ఏళ్ళ కింద, 3 ఏళ్ళ కింద. సిమెంట్ కడీలు ఇంత పెద్దవి. ఇప్పుడు అక్కడ చూపెడుతున్నారు. అంటే వాళ్ళు వేసిన ఇదే, వాళ్ళు ఏం సర్వే అంటే రివర్ బెడ్ మారిందా అది. సో చాలా తప్పులు ఉన్నాయి. కొంత పర్యావరణము, ప్రకృతి టెక్నికల్గా మాట్లాడుతుంటారు కదా, వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు సీఎం గారు చెప్పిన దాంట్లో, ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో, గవర్నమెంట్ ఆలోచిస్తున్న దాంట్లో ఎక్కడ మీకు తప్పుగా అనిపిస్తున్నది? అంటే మీరు దానికి వ్యతిరేకంగానే ఇవాళ నిద్ర చేపడుతున్నారు కదా. సో ఆయన టెక్నికల్గా మూసీ నది క్లీన్ చేయాలంటే టెక్నికల్గా చెప్తాను. మూసీ నది ఇక్కడ మేము ఇప్పుడు గంధంగూడ ఊర్లు ఉన్నాము, ఇక్కడ క్లీన్గానే ఉన్నది. ఇంకొంచెం కిందికి పోయినా కూడా మురికి నీళ్ళు వస్తుంటాయి. మూసీ నది ఎందుకు ఖరాబ్ అయింది? నంబర్ 1 డ్రైనేజెస్ అండ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్, అందువల్లనే కదా. అయితే డ్రైనేజెస్ అవన్నీ ఎట్లా వస్తున్నాయి, అది మీరు ఎస్టీపీలు కట్టాలి. ఇంకోటి మూసీ నదికి నాలాలు వస్తున్నాయి. ఇప్పుడు గంధం కూడా ఉన్నది, అవతల అదేంటి టూరిజం డిపార్ట్మెంట్ది ఏముంది, దాని తారామతి బారాదారి ఉంది, దాని వెనుక నేక్నంపూర్ చెరువు ఉంది, దాని వెనుక మల్కం చెరువు ఉంది, దాని వెనుక దుర్గం చెరువు, మన జూబ్లీ హిల్స్ ఉంది కదా. ఈ చెరువుల నుంచి ఒక చెరువు నుంచి వచ్చి మూసీలో కలుస్తారు నాల. ఫస్ట్ మూసీ క్లీన్ చేయకపోతే మూసీకి వచ్చి నాలాలు క్లీన్ చేయాలి. నాలాలు క్లీన్ చేయకపోతే నేక్నంపూర్ చెరువు ముందు మల్కం చెరువు కట్ట ముందు దుర్గం చెరువు చేయాలి. దుర్గం చెరువుని క్లీన్ చేయకముందు మీరు ఫస్ట్ ఆ ఉన్న ఎస్టీపీలు అన్నాడు. దుర్గం చెరువు మీద 2 ఎస్టీపీలు ఉన్నాయి, 2 చక్కగా నడుస్తలేవు. అంటే చక్కనే నడుస్తున్నాయి, ఫుల్ కెపాసిటీకి నడుస్తలేవు. మీరు పోయి చూడండి. నేను ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ సంది మా అన్ని ఎస్టీపీలను తిరుగుతూ ఉంటా. ఎస్టీపీ పోయినాము, నేను అంతా ఆ మిషన్లు చూడను, అవుట్పుట్ చూస్తా. ఏది కూడా 100% కెపాసిటీతో నడుస్తాయి. సో దానికంటే ముందు ఇంకేమైనా ఎస్టీపీలు అవసరం. ఇప్పుడు నేను దాదాపు అనుకుంటా 780 MLDల ఎస్టీపీలు నడుస్తున్నాయి. నేను అనుకున్న 11 వల్ల ఇవాళనే దిశ మీటింగ్ ఉండే, అడిగిన ఉంటుంది HMWSSB
775 MLDs నడుస్తున్నాయని వాళ్ళు చెప్పిండ్రు. నాకు తెలిసినందుకు యాక్చువల్లీ 1100 1200 ఉంటాయి, కానీ ఇంకా ఎక్కువ అవసరం. ఆ ఎక్కువ కొత్త ఎస్టీపీలు కడతామంటున్నారు రేవంత్ రెడ్డి గారు, కట్టండి. కానీ ఫస్ట్ ఏం చేయాలి, ఎస్టీపీలు నడపండి, ఉన్న ఎస్టీపీలు నడపండి, తర్వాత కొత్త ఎస్టీపీలను కట్టండి, తర్వాత దుర్గం చెరువుని క్లీన్ చేయండి, తర్వాత మల్కం చెరువుని, తర్వాత లాస్ట్ వచ్చి మూసి క్లీన్. చెరువులను క్లీన్ చేసే చేతకాకుంటే గవర్నమెంట్కు మూసిని ఎట్లా క్లీన్ చేస్తారు? అన్ని చెరువులు ఇట్స్ ట్యాంక్ బండ్ను పాత ప్రభుత్వం అంతే. పాత ప్రభుత్వం చేసిన తప్పులని కొత్త ప్రభుత్వం చేస్తుంది. ట్యాంక్ బండ్ ను క్లీన్ చేయకూడదు. ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కదా వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అండి, మీరు కరెక్ట్ పాయింట్లు అయిపోయిండు. రెండు నేను అంతకుముందు చెప్పి 2 ఉదాహరణలు ఇస్తాను. మన ఇంట్లో బోర్వెల్ వేసుకొని ఆ బోర్వెల్తో టాకీతోటి నల్లా పెడతాం అనుకోండి. ఫస్ట్ నల్లా పెడతారా? ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ బోర్వెల్ తోతారు, దానికి పంప్ పెడతారు, దానికి కరెంట్ ఇస్తారు, తర్వాత పైప్ తోటి ఆ టాకీ కడతారు, తర్వాత ఇక్కడ తెచ్చి ఇక్కడ లాస్ట్ నల్లా. అయితే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లాస్ట్ థింగ్ ఫస్ట్ చేస్తున్నట్టు దాంట్లో ఏమో ఉన్నది. ఓకే, మీరు ఫస్ట్ ఎస్టీపీలను అంటే ఇప్పుడు పాయింట్ ఒకటే, అవన్నీ చేసి ఇది చేయొచ్చా అన్నది పాయింట్. ఇప్పుడు అవన్నీ చేసి ఇండ్లన్నింటిని తీసేయడానికి చేయొచ్చా? ఒకటేమో మూసినది టెక్నికల్గా అడుగుతుండ్రు, ఇంకోటి ఇండ్లను క్లీన్ చేయాలి. ఏంటి అది మూసినది సాఫ్ చేస్తానికి ఇండ్లను క్లీన్ చేయని అవసరం లేదు. ఇండ్లను పార్క్లు, రియల్ ఎస్టేట్ డెవలప్మెంటు, కమర్షియల్, సోషల్ పార్క్ కూడా చేస్తుండొచ్చు. సో వీటి కొరకు ఇండ్లను ఇది. సో మూసినదిని క్లీన్ చేసేందుకు ఇళ్ళను తీసేయని అవసరం లేనే లేదు. అంటే వాళ్ళు ఇప్పుడు బ్యూటిఫికేషన్ కూడా అందులో భాగం కదా వాళ్ళు చెప్తున్న దాంట్లో. మీరు అంటున్నది ప్యూరిఫికేషన్, బ్యూటిఫికేషన్ ఆల్సో వాళ్ళ ప్రాజెక్ట్. అవును, అయితే ప్యూరిఫికేషన్ కొరకు ఒక్క ఇల్లు అవసరం లేదు. నువ్వు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్యూరిఫికేషన్. నది, మంచి నది కంటే ఏం ఎక్కువ బ్యూటిఫుల్ ఉంటాయి చెప్పండి? మీరు కూడా విదేశాలు తిరుగుతూ ఉంటారు కదా, మీరు థేమ్స్ చూడలేదా? లేకపోతే మీరు ఆ సియోల్ నదిని ఎప్పుడైనా చూసి వచ్చి ఉంటారు కదా? 30 ఏళ్ళ కింద సియోల్కి నడమ పోలేదు నేను. ఓకే, సో ఇవన్నీ థేమ్స్కి అయితే నేను మొన్న అంటే 6 నెలలు అట్లా చేస్తామంటున్నారు. మరి అట్లా చేయడానికి అట్లెందుకు? మరి ఇక్కడ కూడా ఉన్నా కదా, గుజరాత్లో కూడా ఉన్నది సబర్మతి. ఎంతమంది డిస్ప్లేస్ చేసిండు సబర్మతి? డిస్ప్లేస్ చేసిన నాకు రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద చేసిండ్రా? ఆ చట్టం ఎవరు తెచ్చిండ్రు? 2013లో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చింది. దాన్ని ఇంకా మంచిగా బీజేపీ ప్రభుత్వం తర్వాత చేసింది. కనీసం మీ ప్రభుత్వం చట్టం ప్రకారంగానే చేయండి. ఇంకోటి, ఒకవేళ ప్రజలకు అతి అవసరం ఉన్నది అనుకోండి, ఓ ట్రాన్స్మిషన్ టవర్ పెట్టాలి, లేకుంటే ఇక్కడనో అక్కడనో ఎక్కడనో పెట్టాలి కదా. దాని కొరకు భూస్వీకరణ చేసుకోవచ్చు. నేను అంగీకరించకున్నా కూడా చేయవచ్చు. లేకుంటే ఇంపార్టెంట్ రోడ్ అనుకోండి, బ్రిడ్జ్ అనుకోండి, ప్రజలకు అతి అవసరం ఉన్నది. కానీ మీరు ఒక ఇండస్ట్రియల్ పార్క్ చేయదలుచుకున్నారు, అదేంది రెవెన్యూ టు ద గవర్నమెంట్. మీరు ఓ బ్యూటిఫికేషన్ చేయదలుచుకున్నారు. ఇటువంటి ప్రాజెక్టు ఫోర్సబుల్లీ తీసుకురాదు. కనీసం 70% అక్కడ లోకల్ ప్రజలు ఒప్పుకోవాలి. లోకల్ ప్రజలు ఇప్పుడు విఘ్నేశ్వర కాలనీలు ఉన్నాము, ఇక్కడ 70% ప్రజలు ఒప్పుకుంటారా? సరే, ఒకవేళ ఒప్పుకున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా 3 ఇంతలు. ఇక్కడ ఒక ఇల్లు, ఇప్పుడు నేను ఉన్న ఇల్లు. ఇంకోటి ఏంటంటే, మీరు పాదయాత్ర చేసి మంచిదే, కానీ మీరు అవుటర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ మూసి పక్క నుంచి పాదయాత్ర చేయండి. మీరు అనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ అందరూ స్లమ్స్లలో ఉంటారు, రేకుల షెడ్లలో స్లమ్స్లలో ఉంటారు, అంతటా అట్లా ఉండరు. అటు దిక్కు పోతే 10 కోట్ల బిల్డింగ్ ఉన్నాయి, ఇక్కడ 1-2 కోట్ల బిల్డింగ్ ఉన్నాయి, ఇంకొంచెం పోతే 70 లక్షల బిల్డింగ్ ఉన్నాయి. అఫ్కోర్స్ సిటీ దగ్గర ఇక్కడక్కడ ఇల్లీగల్ రేకుల షెడ్లు. మీరు అనుకుంటున్నారు వీళ్ళను ఇక్కడి నుంచి పొమ్మంటే ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తే కాదు, అండ్ ఇదేదో అన్ని స్లమ్స్, దోమలు. ఇక్కడ దోమలు ఉన్నాయి, నేను ఓడమస్ తెచ్చుకుంటారు మర్చిపోయినా అని అనుకుంటున్నా, కానీ ఒక దోమ కనబడతలేదు ఇక్కడ. దోమలు లేవు, ఏం లేదు. సో కొన్ని జాలల్లో మీరు అనుకున్నట్టు మూసినది మొత్తము మురికికుంటా, మురికి చెరువు, మురికి నది, తర్వాత స్లమ్స్ ఉన్నాయి. స్లమ్స్ ఏం లేవు, అంతటి లేవు, కొన్ని జాగాలు ఉన్నాయి. ఆ టిన్ షెడ్లో ఉన్నటోళ్ళకు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళు సంతోషంగా పోతారు అనుకుంటారు. వాళ్ళు కూడా సంతోషంగా అక్కడి నుంచి పోదలుచుకోలేదు. అయితే ఈ చట్టాలను ఎట్లయినా మీరు పాటించాలి. పాటించకుంటే తప్పనిసరి మేము ప్రజలతో ఉంటాం. బ్యూటిఫికేషన్ చేసేది ఉంటే చేయండి. ఇది చాలా ప్రాజెక్ట్స్, ఈవెన్ ప్రాణహిత చేవేళ ఎక్కడుందో అక్కడున్న ప్రాణహిత, అక్కడి నుంచి ప్రాజెక్ట్ మొదలు పెడతారా, లేకుంటే చేవెళ్ళ నుంచి మొదలు పెడతారా? అప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు?
ఫస్ట్ శంకర్పల్లి దగ్గర గుంతతో పోయి ఇక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ అంట. అదన్నట్టే ఎట్లా అయితే బోర్వెల్ ఫస్ట్ చేసి లాస్ట్కి నల్లా పెట్టాలను, వాళ్ళు ఫస్ట్ నల్లా పెట్టి తర్వాత ఓటెడ్ లాస్ట్కి బోర్వెల్, అట్లున్నది కథ. సో మీరేం ఇంకోటి వాళ్ళ కన్సల్టెంట్స్ కూడా ఎవరో కన్సల్టెంట్స్ పెట్టిండ్రు, వాళ్ళది ఒక్కటి సక్సెస్ కాలేదు. ఎన్నో దేశాలు కంపెనీ ఉంది మైన్ హార్ట్, ఆయన ఎన్నో వాళ్ళ CEO జైలు ఉన్నాడు. ఎన్నో దేశాలలో వాంటెడ్ వాళ్ళ అధికారులు. మైన్ హార్ట్ కంపెనీ, మీరు గూగుల్ చేసి చూడండి. అయితే మీకు ఎవరు తప్పు సలహా ఇస్తుండ్రు. ఇంకోటి అంత పెట్టండి, ఏదైనా ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్లకు రాజకీయంగా నష్టమయ్యేటట్టు చేయరు. ఎవరో తప్పు సలహాలు ఇస్తుండ్రో ఏం చేస్తుండ్రో కానీ రాజకీయంగా వాళ్ళకి నష్టమవుతుంది. సో మీ అభ్యంతరం ఓన్లీ ఈ ప్రజల్ని ఇక్కడి నుంచి తరలించే విషయంలోనేనా, లేకపోతే టోటల్ ప్రాజెక్ట్ అది PPP మోడల్లో చేస్తామని అంటున్నారు. ఫస్ట్ అక్కడి నుంచి ఇటు మొదలు పెట్టి, ఇక్కడి నుంచి అటు కాదు, అక్కడి నుంచి ఇక్కడ మొదలు పెట్టామని. ఫస్ట్ ట్యాంక్ బండ్ క్లీన్ చేయరాదు, ఫస్ట్ దుర్గం చెరువుని క్లీన్ చేయరాదు, ఫస్ట్ STPలను ఆపరేట్ చేయరాదు. సో ఒకటి టెక్నికల్గా, ఇంకోటి అంత మంచి చేస్తే మేము కూడా కిషన్ రెడ్డి గారు కూడా వీళ్ళు మంచి పని చేస్తుండ్రు, ప్రభుత్వం కాంగ్రెస్ అయినా కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొస్తాము, మీరు ఇట్లాంటి పనులు చేస్తే మేము తప్పక వ్యతిరేకిస్తాం. మరి ఒక రిప్రజెంటేషన్ ఆర్ సంథింగ్ మీ పార్టీ పాలసీని ఒకటి ప్రభుత్వం ముందు పెట్టవచ్చు కదా, ఇగో ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే మేము మీకు మద్దతు పలుకుతామని చర్చ అవుతున్నది. ఇప్పుడు అసెంబ్లీలో మీరు రండి చర్చిద్దామని ఏదో అంటున్నారు కదా, అవసరమైతే మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర 2-3 నెలలు పడుకోండి, మీకు తెలుస్తుంది ఆ బాధ అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు కదా. ముఖ్యమంత్రి గారు అనుకుంటున్న అంతటి కూడా ఆ మలక్పేట అక్కడికి ఉన్నాయి, ఆడ నిజంగానే విపరీతంగా ఉంటాయి, దోమలు ఉంటాయి, అంతటట్లే అట్లా ఉండేవి అంతటా. అక్కడికి వేరే సొల్యూషన్, ఇక్కడికి వేరే సొల్యూషన్. బ్యూటిఫికేషన్ అంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు ORR టు ORR అవుటర్ రింగ్ రోడ్ పక్కకు, మన మూసి పక్కకు ఇటు అటు ఎంత 500 గజాల, ఎన్ని గజాలు 100 గజాల ఎంతో తీసుకుంటారు, 50 మీటర్లు, ఇటు 50 మీటర్లు ఏమో చేస్తారు, అంతటెందుకు. అండ్ నిజంగానే కొన్ని జాలే చేయవచ్చు, రెవెన్యూ జనరేట్ అవుతుంది మనకి, ఇంకొక ఆర్థిక వనరుగా ఈ మూసి ఉపయోగపడుతుంది, ఆ రకంగా మేము తయారు చేస్తామని అంటున్నారు కదా. సరే మీరు అన్నట్టు అలా పార్క్లో కావచ్చు, లేకపోతే రిక్రియేషన్ జోన్స్ ఇంకా ఉంటాయి కదా, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్. మూసినది క్లీన్ అయితే తప్పక చేయాలి, ఎందుకంటే వెనకట్టు ఉన్నట్టు లేదు, అది క్లీనింగ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఇప్పుడు ఈ బ్యూటిఫికేషన్లో భాగంగా ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఎవరో కంపెనీలకు ఇవ్వచ్చు కదా. సో ఆ రకంగా రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు, వాళ్ళ ప్లాన్ ఉన్నట్టున్నది. బ్యూటిఫికేషన్ అంటే ఈ కాలనీ ప్రజలకి ఏమి బ్యూటిఫుల్ అది చేయండి. మా ఇండ్లు తీసుకుంటే అది బ్యూటిఫుల్ ఉంటుందా? మా ఇండ్లని తీసుకొని వాళ్ళకి ఒక్కొక్కరికి ఇక్కడ ఎస్పెషలీ నేను ఈ ఇంట్లో ఉన్నా కదా, 80 లక్షలు ఎంతో ఉన్నాయి అప్పులు, దాంట్లో ఆల్మోస్ట్ 40-50 lakhs బ్యాంక్ లోన్ ఉన్నది, 20 ఏళ్ళు EMI కట్టాలి. అండ్ వీళ్ళకి ప్రతి పర్మిషన్ ఉన్నది, గవర్నమెంట్ ఏదైంది మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చింది, ఎలక్ట్రికల్ పోల్స్ ఇచ్చింది, తర్వాత మొన్న డ్రైనేజ్ కూడా లేచేసిండ్రు, అన్నీ చేసిండ్రు, పర్మిషన్లు అన్నీ ఉన్నాయి, బిల్డింగ్ పర్మిషన్ ఉంది, లేఅవుట్ పర్మిషన్ ఉంది, కట్టుకున్నారు. బ్యాంక్స్ అన్ని పర్మిషన్ ఉంది కనుక కానీ వాళ్ళు కొనకముందు అప్లై చేయక వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుండ్రు. వీళ్ళని గిట్ట అనవసరంగా చేస్తే వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ ఏమి. ఇప్పుడు ఈ నల్గొండ ఏరియాలో పాదయాత్ర చేసిండు కదా, ఇక్కడ చేస్తే మంచిగా ఉంటుందని నేను ఎందుకంటే వాళ్ళకు లాభం అవుతుంది, బ్యూటిఫై చేస్తే ఇది మూసిని క్లీన్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి లాభం అవుతుంది, మంచిదే చేయాలి. అక్కడ కూడా ఈ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, నేను తెలుసు, అందులో కూడా అందవేరు వాగని నాకు తెలుసు, కృష్ణాకి వెళ్తుంది అందవేరు వాగని. నేను అక్కడ ఎప్పుడు కాకింగ్ పోయేది, ఆడ అన్ని చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి, మజా వస్తుంది కాకింగ్. అయితే ఒక టైంలో పోతే రెగ్యులర్ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే స్టోర్ చేస్తారు ఏది పొల్యూటెడ్ ఐటమ్, దాన్ని సడన్లీ ఇడ్ చేస్తారు మొత్తం. అయితే ఎవరు లేనప్పుడు ఓసారి పోయినప్పుడు మొత్తం బురుగు ఉండే, ఇదేంది న్యాచురల్ నల్గొండ జిల్లా అంటే వాడిపల్లి కంటే మీద జాయిన్ అవుతుంది, వాడిపల్లి అండ్ అడవిదేవులపల్లి మధ్యలో జాయిన్ అవుతుంది. అయితే ఏంటంటే ఆడ ఫార్మా కంపెనీ ఉంది, అక్క వదులుతున్నారు. అదే ఇది నేను 10-20 ఏళ్ళ కింది విషయం చెప్తున్నా, కానీ అక్కడ కూడా ఉన్నాయి కొన్ని, కానీ అది మెయిన్ పాయింట్ కాదు. ఇది మూసినది అయితే నల్గొండ ప్రజలకు లాభం అవుతుంది, క్లీన్ అయితే కొంచెం లాభం. వేరే ఇంటెన్షన్ ఏమైనా కనిపిస్తుంది అనుకుంటున్నారా మీరు గవర్నమెంట్కి? నాకు తెలియదు,
దీంతో గవర్నమెంట్ కాన్స్పిరసీ ఏమైనా ఉందా? కాన్స్పిరసీ అట్లాంటివి ఏమైనా? నాకైతే కనబడతలేదు. ఒకటి ఏంటంటే అంటారు ఈ హైడ్రా ఇది అటెన్షన్ డైవర్షన్ కొరకు అంటారు. డెఫినెట్లీ అలా కొంచెం సక్సెస్ఫుల్ అయింది. ఓకే. మేము అక్కడే అసలుకి ఇక్కడ వండుకోవద్దు, మేము ఊర్లు పోయి వండుకోవాలి, మా రుణమాఫీ ఏమైంది, మా ఇదేమైంది, దాని వల్ల మేము వచ్చి ఇక్కడ వండుకుంటాము. అయితే దాంట్లోనైతే డెఫినెట్ కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఓకే. సో వాట్ నెక్స్ట్ అంటే మీ ఫైట్ ఎట్లా ఉంటుంది? మీరు అన్నారు కదా, అది చర్చ అవుతుంది ఏంటంటే రిప్రజెంటేషన్ ఇస్తాము. ఓకే. మీరు గిట్ట నిజంగానే మంచి పని చేస్తే పార్టీ వేర్లైనా నేషనల్ లెవెల్లో మేము రైవల్స్ అయినా కూడా ఇక్కడ మద్దతు ఇస్తాము అని మేము చెప్పదలుచుకున్నాము. కానీ ఏం చేయాలి టెక్నికల్ మా దగ్గర నేను ఫుల్ దీని మీద ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూడాలి, చూసి దాని లోపాలు ఏమి ఉండాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్లు బయటకు వస్తాయా, డిపిఆర్లు ఎట్లయితే కాళేశ్వరంలో ఇప్పటి వరకు డిపిఆర్లు బయటికి రాలేదు, అఫీషియల్ డిపిఆర్ లేవు, ఇది కూడా అట్లా చేస్తారా, ఇవన్నీ చూడాలి మనం. అయితే అది లేకుంటే అదే చర్చ చేస్తున్నాం. మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము పార్టీ తరఫు నుంచి సీఎం గారికి, మీ ఫలానా మంచి పనులు చేస్తే మేము తప్పక బీజేపీ పార్టీ మీకు తోటి కొట్లాడుకున్నా కూడా ఈ ప్రాజెక్ట్కు నిధులు వస్తుంది కూడా మేము చూస్తాం. ఓకే. ప్రజలను ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. సో ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఇంటర్వ్యూ. ఆయన ఈ బస్తీ నిద్రలో ఉన్నారు. ఇంకా చాలామంది లీడర్లు ఆయా పరివాహక ప్రాంతంలో వాళ్ళు ఈ బస్తీ నిద్ర చేస్తున్నారు. చూద్దాం వీళ్ళ ఫైట్ ఇట్లాగే కంటిన్యూ చేస్తారా, ఈ ప్రజల పక్షాన పోరాడతారా? అల్టిమేట్గా ఒక సొల్యూషన్ అనేది కావాలి. 100% మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, మంచినీరు ఆ నదిలో ప్రవహించాల్సిందే. సో దానికోసం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటారన్న దాని మీద మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.